అందరికీ నమస్కారం. నా పేరు సంతోషి. మేము స్విట్జర్లాండ్లో ఉంటాము. గత 10 ఏళ్లుగా మేము ఇక్కడే ఉంటున్నాము. అండ్ ఫైనల్లీ 2019లో ఈ హౌస్ తీసుకున్నాము. ఇది మా సొంత ఇల్లు అండి. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మీ కోరిక మేరకు నేను మా ఇల్లు చూపిస్తాను, రండి. సో ఇది మా గ్యారేజ్ అండి. సో ఇందు లోపల కార్ ఉంటుంది. సో ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు. సో 2 పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయి. అండ్ సో అక్కడ ఆ కార్నర్ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఈ ప్లేస్ నుంచి మొత్తం ఈ 2 ఫ్లోర్స్ ఇక్కడ వరకు అంతా మాదండి. సో దీన్ని రో హౌస్ అంటారనమాట. సో ఇది మాది. సో నెక్స్ట్ది వేరే వాళ్ళదనమాట. సో ఇలా 4 హౌసెస్ ఉంటాయి. సో ఇది పోస్ట్ బాక్స్ అండి. ఏమైనా లెటర్స్ కానీ కొరియర్ కానీ ఏమైనా వస్తే ఇక్కడ పెడతారు. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ లెటర్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ పోస్ట్ చేస్తారు. సో ఇక్కడ కీ ఉంది కదా, ఇది కీ ఓపెన్ చేసి మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇల్లు చూసేద్దాం రండి. సో ఇది ఎంట్రన్స్ డోర్. సో ఇక్కడ జనరల్గా గ్లాస్ డోర్సే ఉంటాయండి ప్రతి హౌస్కి. ఓకే. అండ్ ఇక్కడంతా కోట్స్ హ్యాంగ్ చేసుకోవడానికి. అండ్ ఈ లోపల కింద కెల్లర్ రూమ్ ఉంది. సో కెల్లర్లో ఏంటంటే అందరూ చాలామంది పాత సామాన్లు పెట్టుకుంటారు. మేమైతే అది అంతా క్లీన్ చేసేసి హోమ్ థియేటర్ చేసుకున్నాము. అది కూడా చూపిస్తామండి. సో ఇది మా కెల్లర్ ఎంట్రన్స్ అండి. సో దీన్ని చక్కగా ఇలా డెకరేట్ చేసుకున్నాము. సో ఫస్ట్ అయితే మీకు ఇది మా ప్రొజెక్టర్ అనమాట. చూడండి, ఇక్కడ ఈ వాల్ మీద ప్రొజెక్టర్ పడేలాగా మొత్తం వాల్ అంతా మంచిగా డిజైన్ చేసాము. అండ్ ఇది ప్రొజెక్టర్ రూమ్ లాగా చేసుకున్నాము. సో బేసికల్గా ఏంటంటే ఇదంతా కెల్లర్ రూమ్ అనమాట. అందరూ చాలా పాత సామాన్లు అవి పెట్టుకుంటారు. సో మేము చాలా చేంజెస్ చేసామండి. సో ఫస్ట్ అయితే మేము ఏం చేసామంటే ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ కూడా డాట్స్ ఉండేవన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ప్లేస్ అంతటిని మేము మొత్తం మార్పించాము. ఇలా మొత్తం అంతా సర్ఫేస్ అంతా స్మూత్గా చేయించాము. బికాస్ ప్రొజెక్టర్ పెట్టుకుందాము అని చెప్పి. అండ్ ఆల్సో కింద చూస్తున్నారు కదా, కింద కార్పెట్ కూడా వేసాము. అండ్ ఆల్సో ఇక్కడ చాలా చలిగా ఉంటుంది స్విట్జర్లాండ్లో. సో అందుకని ఇది హీటర్ అనమాట. సో హీటర్ ఒకటి పెట్టుకున్నాము. లీజర్ టైంలో ఇక్కడ ప్రొజెక్టర్ చూస్తూ ఇక్కడ జిమ్ చేసుకోవడానికి థ్రెడ్మిల్ ఒకటి పెట్టుకున్నా. ఆన్ చేసి చూపిస్తాను. జిమ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. పర్పుల్ సోఫా విత్ ఎల్లో కార్పెట్ కాంబినేషన్లో ఈ రూమ్ ఇలా డెకరేట్ చేసుకున్నామండి. సో ఇప్పుడు కింద కెల్లర్ అయితే చూసారు కదా, దీనికి ఆనుకొని ఒక డోర్ ఉందండి. సో ఇక్కడ ఒక డోర్ ఉందండి. ఇది మా పక్కింటి వాళ్ళకి మాకు కామన్ అనమాట ఈ డోరు. సో ఇందులో మనకి హీటింగ్ సిస్టమ్ని కంట్రోల్ చేసేది. అండ్ ఆల్సో ఇందులో మనకి వాటర్ ప్యూరిఫికేషన్ చేయడానికి మెషిన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇవన్నీ పైప్స్ అనమాట. సో ఇక్కడ హీటింగ్ని కంట్రోల్ చేసేది ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఎప్పుడు గ్రీన్లో ఉండాలన్నమాట. ఇది చూసుకుంటూ ఉండాలి. సో మాకు వాటర్ ప్యూరిఫికేషన్ ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను. దీనికంటూ స్పెషల్గా సాల్ట్ ప్యాకెట్స్ ఉంటాయండి. సో సాల్ట్ ప్యాకెట్స్ కొని సాల్ట్ వేయాలన్నమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, సో మీకు సాల్ట్ కనిపిస్తుంది కదా ఇందులో ఈ మిషన్లో. సో ఇవి సాల్ట్ ప్యాకెట్స్ అండి, చూస్తున్నారు కదా, ఇవి సెల్. సో ఇవి వాటర్ ప్యూరిఫికేషన్ కోసం యూజ్ చేసేవన్నమాట. సో దీన్ని రియోసాల్ అంటారనమాట. వీటికి స్పెషల్గా దొరుకుతాయి ఇవి సాల్ట్ ప్యాకెట్స్. సో ఇవి మనము వాటర్ ప్యూరిఫికేషన్ కోసం యూజ్ చేస్తాము. సో ఇది గీజర్ అండి. ఇక్కడ నుంచి మాకు హాట్ వాటర్ వస్తుంది. సో 24 అవర్స్ హాట్ వాటర్ సప్లై ఉంటుంది. ఎప్పటికప్పుడు వాటర్ రిఫిల్ అవుతుంది. జనరల్గా హీటింగ్ అనేది నైట్ టైం జరుగుతుంది. సో మార్నింగ్ డే టైం అంతా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ వన్ ఫ్యామిలీ దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. మాకు ఇక్కడ 24 అవర్స్ హాట్ వాటర్ ప్లస్ కోల్డ్ వాటర్ కూడా వస్తాయి. సో ఇప్పుడు కెల్లర్ రూమ్ చూసారు కదా, ఇప్పుడు మెయిన్ హాల్ చూపిస్తాను రండి. సో దిస్ ఇస్ ఫ్లోర్ 1. సో ఇది టీవీ సెటప్. ఇదంతా మేము చాలా ప్లేసెస్కి వెళ్తూ ఉంటాము. యూరోప్లో తిరిగిన ప్లేసెస్ అన్నిటి నుంచి ఇవి సానియర్స్ చాలా తీసుకొచ్చామండి. ఇది ఈజిప్ట్ నుంచి, ఇది ప్యారిస్ నుంచి, అండ్ ఇది ఈబిజా నుంచి, ఇది అమెరికా నుంచి, ఇది మలేషియా నుంచి, అండ్ ఇది ఇండియా నుంచి, అండ్ ఇది గ్రీస్ నుంచి తీసుకొచ్చాము. అండ్ ఇది ఐస్లాండ్ ఫ్లాగ్ అనమాట. సో ఐస్లాండ్ నుంచి తీసుకొచ్చాము.
అండ్ అగైన్ ఇది కూడా గ్రీస్ నుంచి తీసుకొచ్చామండి. సో చాలా గ్రీస్ నుంచి తీసుకొచ్చి ఉన్నాయి. అండ్ ఇది టీవీ, ఇది 70-inch టీవీ. సో హాల్లో ఇలా సెటప్ చేసాము. అండ్ ఇది వచ్చి కుక్కు వాచ్. ఇది కుక్కు వాచ్ అండి, ఇది జర్మనీ నుంచి తీసుకొచ్చాము. అండ్ ఇది మాన్యువల్ అనమాట. సో మనం ఇలా పైకి ఇలా ఉంచుకోవాలి. అండ్ ఇలా మాన్యువల్ అనమాట. మొత్తం ఈ 3 స్టడ్స్ని మనం పైకి ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టైం 3 అనుకోండి, మనకి 3 times కుక్కు బయటకు వచ్చి తర్వాత మ్యూజిక్ వస్తుంది అనమాట. మీకు ఇప్పుడు చూపిస్తాను లైవ్లో ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అవుతుంది. అండ్ ఇది సోఫా సెటప్ బ్లాక్ తీసుకున్నాము. కాంబినేషన్ బ్లాక్ అండ్ వైట్ బాగుంటుందని చెప్పి వైట్ షెల్ఫ్ అండ్ బ్లాక్ సోఫా తీసుకున్నాము. అండ్ ఇవి కర్టన్స్ అండి, ఇవి ఆన్లైన్లో ఆర్డర్ చేసాము. అండ్ ఇది గృహప్రవేశానికి బుద్ధుడిది ఆర్డర్ చేసాము, ఫోటో ఫ్రేమ్స్. అండ్ ఇది జూమర్ అనమాట. ఇవి చాలా కలర్స్ చేంజ్ అవుతాయి. సో యా, సో ఇలా డిఫరెంట్ కలర్స్ చేంజ్ అవుతాయి. బ్లూ, పింక్, రెడ్ కలర్ అని చాలా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే స్విట్జర్లాండ్లో ఏ ఇంటికి కూడా సీలింగ్కి ఫ్యాన్స్ ఉండవండి. ఇక్కడ 90% హౌసెస్కి ఆల్మోస్ట్ వుడెన్ ఫ్లోరింగే ఉంటుందండి. సో ఇప్పుడు మీరు హాల్ అయితే చూసారు కదా, మరి ఇప్పుడు మనం మోడర్న్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాము. మీ అందరికీ బాగా తెలుసు స్విట్జర్లాండ్లో చాలా చల్లగా ఉంటుంది అని. సో మనకి సమ్మర్ ఉండేది చాలా తక్కువ, వింటర్ ఉండేది చాలా ఎక్కువ. సో అలాంటి టైంలోని మనకి ఇక్కడ ఇన్బిల్ట్ వాల్ లోపల ఇన్బిల్ట్ పైప్స్ ఉంటాయన్నమాట. సో అవేంటంటే మనకి హీట్ని కంట్రోల్ చేస్తాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 1 2 3 4 5 6. సో ఇక్కడ ఇవేంటంటే మనం హీట్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు అనమాట. వాటిని కోల్డ్ చేయాలా హాట్ చేయాలా అనేది మనం ఇక్కడ రెగ్యులేట్ చేసుకోవచ్చు. సమ్మర్లో అయితే మనకి కూల్గా ఉండేలా చూసుకుంటాము, వింటర్లో అయితే మనకి హాట్గా ఉండేలా చూసుకుంటాము. సో ఇక్కడ మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద మోడర్న్ టెక్నాలజీ. మీకు ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ జాలీన్ లాంటివి, ఇవి ఎయిర్ ప్యూరిఫికేషన్ కోసం యూజ్ చేస్తారండి. మనకి వెంటిలేషన్ కోసం యూజ్ చేస్తారు. ఇది బయట అట్మాస్ఫియర్లో ఉండే ఎయిర్ని సక్ చేసుకొని మనకి ఎయిర్ని ప్యూరిఫికేషన్ చేస్తుంది అనమాట. సో ఇది ఎయిర్ ప్యూరిఫైయర్. సో ఇవి అన్ని రూమ్స్లోనే ఉంటాయి జాలీన్ లాంటివి. అండ్ ఇది రిలాక్సింగ్ చైర్ అండి. సో మనము రిలాక్స్ అవ్వచ్చు హ్యాపీగా. సో ఇక్కడ ఒక బటన్ ఉంటుంది అనమాట, ప్రెస్ చేస్తే సో ఇలా మనకి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. సో మనం ఇలా హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. అండ్ మనకి కూడా కొంచెం బెండ్ అవుతుంది, మనం ఎంత కావాలంటే అంత స్ట్రెచ్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇక్కడ రిమోట్ కూడా ఇచ్చారు. సో మనం దీన్ని హాట్ కావాలంటే హాట్, ఆర్ కోల్డ్ కావాలంటే కోల్డ్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట దీనిలో. నిజంగా చాలా బాగుంది ఇది. అండ్ మనం సెట్టింగ్స్ పెట్టుకుంటే మనకి వెనకాల మసాజ్ కూడా చేస్తుంది. సో ఇప్పుడు హాల్ అయితే చూసారు కదా. సో హాల్కి పక్కనే ఇటువైపు బాల్కనీ ఉంది. సో బాల్కనీ చూపిస్తాను. సో ఇక్కడ డోర్స్ అన్నీ గ్లాస్ డోర్సే. నేను మీకు చెప్పాను కదా ఇందాక, మా ఫ్రెండ్ డోర్ కూడా గ్లాస్ డోర్ ఇప్పుడు కూడా. సో ఇవి వుడెన్ డోర్స్ అండి. సో ఇవి మనకి ఏంటంటే సన్ పడకుండా షేడ్ కోసం వుడెన్ డోర్స్ ఇచ్చారు. సో ఇది ఎక్స్ట్రా సెక్యూరిటీ కోసం అనమాట. సో ఈ వుడెన్ డోర్స్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత, యాక్చువల్లీ ఇవాళ రైనింగ్, సో వాన పడుతుంది. ఇది మా బాల్కనీ. సో ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఆర్ ఈవినింగ్ టైం ఎప్పుడైనా కాఫీ ఆర్ చాయ్ తాగడానికి ఇక్కడికి వస్తాము, ఇక్కడ కూర్చుంటాము. సో ఈ గార్డెన్ ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చూపించాను. ఈ గార్డెన్ కూడా మనమే కట్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఎంట్రన్స్ అని చెప్పాను కదా, కింద ఆల్రెడీ కలర్ చూసారు అండ్ ఇప్పుడు హాల్ చూసారు. సో ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము, ఇంకో ఫ్లోర్ పైకి. సో ఈ ఫ్లోర్లో కిచెన్ ఒకటి ఉంటుంది అండ్ మా దేవుడి గూడు కూడా ఉంటుంది, డైనింగ్ టేబుల్ ఏరియా కూడా ఉంటుంది. సో అవి కూడా చూసేద్దాం. సో ఇది మా కిచెన్. సో ఇది మా కిచెన్ అండి. ఇక్కడ గ్రిల్ చేసుకోవడానికి ఇచ్చారు. అండ్ ఇదేంటంటే ఏదైనా మనం హాట్ చేసుకోవచ్చు, స్టీమర్ లాగా అనమాట. అండ్ ఇవన్నీ ఈ 3 షెల్ఫ్స్తో పాటు కింద కూడా 3 షెల్ఫ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ షెల్ఫ్స్ అండ్ ఇది ఎలక్ట్రిక్ స్టవ్ అండి. అండ్ డిష్ వాషర్ ఇక్కడ ఉంది. అండ్ డస్ట్బిన్ ఏదైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇవి ఫ్రిడ్జ్ అనమాట.
ఇది డీప్ ఫ్రిడ్జ్. సో ఇప్పుడు మనం దేవుడి గుడి చూపిస్తాను రండి. సో ఇది మా దేవుడి గుడి అండి. ఇప్పుడు కిచెన్కి ఆపోజిట్లోనే దేవుడి గుడి కూడా ఉంది. సో ఇది మేము మా గృహప్రవేశానికి ఇండియా నుంచి తీసుకొచ్చామన్నమాట. అండ్ ఇప్పుడు మీరు ఆపోజిట్లో కిచెన్ చూసారు కదా. సో ఇక్కడ డైనింగ్ ఏరియా. సో ఇది డైనింగ్ ఏరియా. ఇది మీకు కిచెన్ అని చెప్పాను కదా. సో కిచెన్ నుంచి ఇటువైపు దేవుడి గూడు అండ్ డైనింగ్ ఏరియా. సో అక్కడి నుంచి కొంచెం ఇటు లెఫ్ట్కి వస్తే ఇది మా హస్బెండ్ ఆఫీస్ రూమ్ అండి. సో సో ఇది బెడ్ కమ్ సోఫా. సో ఇక్కడ ఒక సోఫా అండ్ ఇది మా హస్బెండ్ ఆఫీస్ రూమ్. అండ్ ఈ బ్యాట్స్ అన్నీ కూడా తను క్రికెట్ కెప్టెన్ అనమాట. సో చాలా బ్యాట్స్ ఆర్డర్ చేశారు. చాలా రకాల బ్యాట్స్ ఉన్నాయి ఇక్కడ. ఎనీ క్రికెట్ లవర్స్? ఓకే. సో ఒకటి ఈ బాత్రూమ్, ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది కింద ఫ్లోర్లోని. సో పైన ఫ్లోర్లో ఇంకా 3 బాత్రూమ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మా బెడ్రూమ్ చూపిస్తాను. సో ఇది మా బెడ్రూమ్. సో ఇవి ఎల్ఈడి లైట్స్ అండి. సో ఎల్ఈడి బెడ్. ఇది లైట్ ఆన్ చేసి చూపిస్తాను మీకు రూమ్. సో ఇది మా బెడ్రూమ్. అండ్ ఇది ప్రొజెక్టర్. ఆపోజిట్లో ప్రొజెక్టర్ పెట్టాము షెల్ఫ్ పైన. సో పడుకొని కూడా మంచిగా వీడియోస్ చూసుకోవచ్చు కదా. సో ఇలా అరేంజ్ చేసాం అనమాట. సో ఇది ఇక్కడ బాత్. సో ఒకసారి పైకి వెళ్దాం ఇప్పుడు. ప్లీజ్ కమ్. సో ఇది మా పాప రూమ్. ఇది తన బెడ్ అండ్ తన చైర్ టేబుల్. సో ఇది క్లోత్ షెల్ఫ్. సో ఇది తన రూమ్. అండ్ ఈ పైన ఈ రూమ్స్కి పక్కనే మనకి బాత్ టబ్ ఉంది. బాత్ టబ్ ఇక్కడ బాత్ చేయడానికి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ టాయిలెట్ ఉంది. సో ఇది ఇంకో బాత్రూమ్ అండి. దిస్ ఈజ్ అనదర్ బాత్రూమ్. హలో అభి. హాయ్. ఇక్కడ నేను ఇది నా టేబుల్ ప్లస్ ఇక్కడ ఎప్పుడు నేను వర్క్ చేస్తాను. ఇది నా బెడ్ ప్లస్ ఇక్కడ లైట్స్ కూడా ఉంటాయి. ఇది నా షెల్ఫ్. ఇందులో పుస్తకాలు ఉంటాయి. బుక్స్ షెల్ఫ్ అది. ఓకే, నైస్. బుక్స్ షెల్ఫ్. స్టోరీస్. వావ్, ఈ కార్పెట్ చాలా బాగుంది అభి. ఒకసారి చూపిద్దామా మన వాళ్ళకి? మా ఇంట్లో అన్నిటికన్నా హైలైట్ ఈ కార్పెట్ అండి. చాలా బాగుంటుంది. సో ఇది మా హౌస్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి కొంచెం ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇది మనకి ఎక్స్ట్రా కలర్ లాగా ఇస్తారు. ఇక్కడ మనం సైకిల్స్ అవి పెట్టుకోవచ్చు. స్కూటర్స్ కానీ సైకిల్స్ కానీ ఏమైనా మనకు సంబంధించినవి ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో క్లోజ్ చేసేద్దాము. సో ఇక్కడ లాక్ ఉంటుంది. మేమైతే లాక్ పెట్టుకున్నాము. సో ఈ కెల్లార్ పక్కనే ఇక్కడ డస్ట్బిన్ ఉంది. సో ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది మెయిన్ డస్ట్బిన్ అండి. సో ఎవ్రీ థర్స్డే వచ్చి ఇందులో ఉన్న మొత్తం డస్ట్బిన్స్ అన్నీ తీసుకొని వెళ్తారు. సో ఇది క్లోజ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా మా ఓన్ హౌస్. యాక్చువల్లీ ఇప్పటివరకు అయితే లాస్ట్ 10 years నుంచి మేము రెంటెడ్ హౌస్లోనే ఉన్నాము. యాక్చువల్లీ రెంటెడ్ హౌసెస్కి అయితే మనము
1500 నుంచి 2500 స్విస్ ఫ్రాంక్స్ వరకు కట్టాలి. ఎంత అనేది నేను ఇక్కడ మీకు ఇండియన్ కరెన్సీలో రాస్తున్నాను చూడండి. సో ఇంత అమౌంట్ మనం పే చేయాలన్నమాట రెంట్‌కి. అయితే మరి మనం ఓన్ హౌస్ తీసుకుంటే మనకి బెనిఫిట్ ఏంటి అంటే, మనం ఇంత అమౌంట్ కట్టక్కర్లేదు. మంత్లీ మనము ఈఎంఐ సంథింగ్ లైక్ 300, 400, 500 సంథింగ్ చాలా తక్కువనమాట. సో ఇట్ డిపెండ్స్ మీరు ఎంత కాస్ట్ పెట్టి కొన్నారు అనే దాన్ని బట్టి మీ ఈఎంఐ కూడా ఉంటుంది. సంథింగ్ లైక్ 300 నుంచి సంథింగ్ లైక్ 700 వరకు మనం ఇప్పుడు ఈఎంఐ కడతామనమాట. సో 2500 ఎక్కడ, 700 ఎక్కడ కొంచెం ఆలోచించండి. సో ఇక్కడ మనకి సేవింగ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో మనము అమ్మిన తర్వాత కూడా మనకి ఎంతో కొంత బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది హౌస్ కొంటే అడ్వాంటేజ్ మనకి స్విట్జర్లాండ్‌లో. సో స్విట్జర్లాండ్‌లో హౌస్ కొనాలంటే నాకు కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయండి. లైక్ నాకు షాపింగ్ దగ్గర ఉండాలనుకున్నాను. అండ్ పిల్లలకి స్కూల్ నియర్ బై ఉండాలి. అండ్ అలాగే మా హస్బెండ్‌కి ఆఫీస్ నియర్ బై ఉండాలి. సో ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ మీట్ అయ్యి అండ్ హౌస్ కూడా కొంచెం కార్నర్‌కి ఉండాలనమాట. కార్నర్ హౌస్ అయితే మనకి సంథింగ్ లైక్ ఇండిపెండెంట్ హౌస్ లాగా అనిపిస్తుందనమాట. అంటే ఇండివిడ్యువల్ హౌస్ లాగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు మాకు పక్కన మా గోడకి అటాచ్డ్ ఇంకొకళ్ళున్నారు. సో ఇలాంటి హౌసెస్‌ని రో హౌసెస్ అంటారనమాట. సో ఇప్పుడు మాదేంటంటే రో హౌస్. లైక్ ఇప్పుడు మనకి 4 ఫ్లోర్స్ ఉన్నాయి. చూసారు కదా! కింద కెల్లార్ దగ్గర నుంచి పైన బెడ్‌రూమ్స్ వరకు 4 ఫ్లోర్స్ ఉన్నాయి. సో ఇదండి. అండ్ కాస్ట్ నేను చెప్పదలుచుకోలేదు ఎంత అని. బట్ టైటిల్‌లో మీరు చూసుంటారు. స్విట్జర్లాండ్‌కి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ కానీ, ఆర్ ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఫుడ్ కల్చర్, లాంగ్వేజ్, అసలు మీకు స్విట్జర్లాండ్ గురించి ఏం తెలుసుకోవాలన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. తప్పకుండా మీకు నేను వీడియో చేసి పెడతాను. సో ఇప్పటికైతే సెలవు తీసుకుంటున్నాను. బై బాయ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ విత్ ఎ న్యూ వీడియో. అంటిల్ దెన్ బై.